గీతములకు ముందు వేడుకొను జపము. నా రక్షకుడా, యూదులు మేము హత్య చేయుటకు తీసుకొని పోయినప్పుడు నా మీద గల ప్రేమ వలన మీరు నడచితిరి. నేడు మీతో పయనించి మీ పాటలను స్మరణ చేసుకొని మా జీవితములను చక్కపరుచుకొనడానికి మీ చెంతకు వచ్చిన మమ్ము అనుగ్రహించండి. మా పాప జీవితము ద్వారా మమ్ము ఎడబాసిపోయినందుకు మేము దుఃఖించుచున్నాము. మమ్ము మీ అనుగ్రహముతో నింపండి. ప్రభు, పవిత్ర జీవితము ద్వారా మీ కరుణను నిరంతరము అనుభవించే భాగ్యమును మాకు ప్రసాదించండి. ఓ కరుణామయ, మీ తల్లి అయిన మరియమాత ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం. మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒరిగింది. మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వదచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. పాప క్షమాపణ పొందిన హృదయాలు యేసునాదు డూర్విలోను గాసి చెంది ప్రేమా మీరా దాసులల్ రక్షించెను. జేసునాదు డూర్విలోను గాసి చెంది ప్రేమా మీరా దాసులన్ రక్షించెను. మొదటి స్థలము యేసు ప్రభువు మరణ తీర్పు పొందుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభువు రాతి స్తంభమున దెబ్బలు పొంది ఆయన శిరస్సుపై ముళ్ళ కిరీటమును మోపి ప్రభువును అవమానపరిచిన పిదప స్లేవ మీద మరణము పొందుటకు పిలాతునిచే అన్యాయముగా తీర్పు విధింపబడుట గురించి ధ్యానించుదాముగాక. నా రక్షకుడైన యేసువా, నీకు మరణదండన విధించిన వాడు పిలాతుడు కాడు. నా పాపముల భారమే మిమ్మ అట్టి తీర్పునకు గురి చేసెను. ఈ దుఃఖకరమైన స్లీవ మార్గము యొక్క ఫలములను చూసి నిత్య జీవమునకు పోవు మార్గములో నా ఆత్మకు తోడుగా నుండండి. సకల వస్తువుల కంటే మిమ్మ అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందులకు నిండు మనసుతో దుఃఖించుచున్నాను. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరేమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన మూసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన మూసింది మరి ఒకరు. క్రూరులైన యోధా జాతి వారు యేసుకే తిరి భారమైన స్లీవామ్రాను. క్రూరులైన యోధా జాతి వారు యేసుకే తిరి. రెండవ స్థలము, యేసు ప్రభువు స్లీవను మోయిట. యేసుక్రీస్తువ మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుస్లీవ చేత లోకమును రక్షించితిరి. యేసు ప్రభువు తన భుజము మీద స్లీవను మోసుకుని పోవు సమయమున మనలను తలంచి తాను పొందబోవు పాటలను మరణము కొరకు పితయైన సర్వేశ్వరునికి సమర్పించిరి. ఆయన మన పాపముల భారమునంతా స్లీవ రూపములో తనపై వేసుకొని మోయిటను గురించి ధ్యానించదముగాక. నా రక్షకుడైన యేసువా, మరణకాలము వరకు మీరు విధించింది దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు ఒప్పగించుచున్నాను. స్లీవను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటల ఫలములను చూచి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగముతోనూ నా స్లీవను మోయిటకు నాకు కావలసిన శక్తిని దయచేయమని మేము ప్రార్థించుచున్నాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పును అని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. వెళ్ళిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంన ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మనకు యూట్యూబ్ ఛానల్లో చూపించడం జరుగుతుంది కాబట్టి మొదటిగా చిన్నపిల్లలు, తర్వాత స్త్రీలు, తర్వాత పురుషులు వరుస క్రమంలో స్వరములు చాలని వర్ణనిది, కరములు చాపి కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది,
స్వరములు చాలని వర్ణనిది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్వేసిన తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ. ప్రేమానంత గుమ్మారించ వేడినాము మింబునేక దీక్షతో మమ్ము బ్రోవా ప్రేమానంత గుమ్మారించ వేడినాము మిమ్మునేక దీక్షతో. మూడవ స్థలము యేసు ప్రభు మొదటిసారి స్లేవ కింద పడుట. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాను. ఏలయనగా మీ తిరుస్లేవ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభు రాత్రి స్తంభమున పొందిన దెబ్బల వలన వారి దేహమంతయు గాయపరుపబడెను. వారి దేహము నుండి రక్తము ధారాళముగా కారిపోయినందున నడుచుటకు శక్తి లేనంత బలహీనత ఏర్పడెను. అయినను వారి భుజములపై భారమైన స్లీవంరాను మోపబడెను. ఆ స్థితిలో ఆ భారమునకు తాళలేక వారు క్రింద పడిపోవుటను గురించి ధ్యానించుదముగాక. నా రక్షకుడైన యేసువా, మిమ్ము ఇంత బాధ పెట్టినది స్లీవ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడుట యొక్క ఫలము చూచి నేను పాపముల పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ నేను మిమ్ము ప్రేమించు అనుగ్రహం పాలించండి. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకూర్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. अपराधिनि యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు. నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు.
దైవపుత్రుంబాడించే శ్లీవమోయుచుండగా దేవామాత దీనురాలై దైవపుత్రుంబాడించే శ్లీవమోయుచుండగా. నాలుగవ స్థలం యేసు ప్రభు తన దీవమాతకు ఎదురుబడుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలయనగా మీ తిరుస్లీవ చేత ఈ లోకమును రక్షించుకుని యేసు ప్రభు శిలువ మోయించినప్పుడు తన తల్లి ఎదురుపడి తల్లి కుమారుడు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మరి ఎంతో దుఃఖ వేదనతో ఆ యొక్క దుఃఖంలో మాత ఎంతో దుఃఖపడింది. మనం కూడా ఆ యొక్క మాత దుఃఖంలో ఆ తండ్రి ఆ తల్లి కుమారుడు అనుభవించిన దుఃఖాన్ని మనం కూడా పాలు పంచుకుంటూ ఈ యొక్క మరి స్థలాన్ని మనం ధ్యానించుకుందాము. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనందును మీరును మీ తల్లి అనుభవించిన వ్యాకులను చూసి మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టింప కరుణించండి. వ్యాకుల సముద్రంలో మునిగిన నారాజ్ఞి మీ దీవకుమార్ని పాటలను చూసి నేను నిరంతరము భక్తితో స్మరించుకున్నట్లు నా కొరకు మనవి చేయండి. నా పాపను విదర్శించి కలకాలం మీతో మోక్షరాజ్యములో మీ దీవకుమార్ని దర్శించు భాగ్యమును నాకు అనుగ్రహించండి. దేహమంతా గాయాలే క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి నీరయ్యాయి. అమ్మలారా దైవమే మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం అది ఉంది కరుణరథం. తల్లి యేసు నాదుంగాంచి తల్లాడిల్లి సొమ్మాసిల్లే నుల్లా మెల్ల నీర్యయన్ తల్లి యేసు నాదుంగాంచి తల్లాడిల్లి సొమ్మాసిల్లే నుల్లా మెల్ల నీర్యయన్. ఐదవ స్థలము యేసు ప్రభువు స్లీవను మోయుటకు సిరేనియా సీమోనుడు సహాయపడుట. యేసు క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుస్లీవ చేత ఈ లోకమును రక్షించుకుని ఒక్కొక్క అడుగునకు యేసు ప్రభువు జీవము విడిచెడి వాని వలె ఉండుటను ఆ దుష్ట యూదులు చూచి ఆయనను స్లీవలో కొట్టి అవమానముగా చంపవలనని తలంచి ఆయన త్రోవలోనే మృతి చెందారని తలంచి ఆయన వెనుక స్లీవను మోయుటకు సిరేనియా సీమోనులను బలవంతము చేయుటను గురించి ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, నేనును నా స్లీవను ప్రోదోయక దానిని ప్రేమతో చేకొని ఆలింగనము చేయుచున్నాను. ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణ సంకటమును చేకొని మీ మరణముతో ఒకటిగా చేర్చి మీకు అప్పగించుచున్నాను. ప్రభు,
నేనును మీ నిమిత్తము మృతి పొంద ఆశించుచున్నాను. పరలోకపు తీర్పునే ఇచ్చిందా పోయలేని మ్రానుతో మోము పైన ఉమ్ములతో నడువలేని నడకలతో నడబడుతూ పోయావా సోలివాలి పోయావా ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము నుండి స్లీవామోయు యేసు స్వామి మోము తూడ్చి వాసిగా వేరోనికా గాసి నుండి స్లీవామోయు యేసు స్వామి మోము తూడ్చి వాసిగా వేరోనికా. 6వ స్థలము వెరోనికమ్మ యేసు ప్రభుని ముఖమును తుడుచుట. యేసు క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తులసిలివ చేత లోకమును రక్షించుతరి. యేసు ప్రభు పొందిన శ్రమలను చెమట చేత కాంతిహీనమైన వారి తిరుముఖమును వెరోనికమ్మ చూచి ఒక వస్త్రమును వారి చేతికివ్వగా వారు ఆ వస్త్రముతో తమ ముఖమును తుడుచుకుని మాత్రమున వారి ముఖపోలిక ఆ వస్త్రము మీద ముద్రింపబడుటను గురించి ధ్యానించదముగాక. నా రక్షకుడైన యేసువా, ముందుగా మీ ముఖము మిక్కిలి అందముగా ఉండెను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి విరూపముగా ఉన్నది. జ్ఞాన స్నానములో నేను మీ ఇష్ట ప్రసాదము పొందినప్పుడు నా ఆత్మయు మిక్కిలి అందముగా ఉండెను. అయినను పాపముల చేత దానిని చెడగొట్టుకొంటిని. మీరు మాత్రమే దానిని తిరుగు సౌందర్యవంతముగా చేయ శక్తులై ఉన్నారు. మీ తిరుపాటలను చూచి దానిని చక్కపరచండి. अपराधिनि येसయ్యా కృప చూపి ద్రోవుమయ్యా. अपराधिनि येसయ్యా కృప చూపి ద్రోవుమయ్యా. లేపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు. లేపమించకయే అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అవయములందున గల గాయములలో మరలా నొప్పి కలుగుగా పొందిన బాధల గురించి ధ్యానించడం కాక. నా రక్షకుడైన యేసువా, మీరు నాకు ఎన్నో మార్లు మన్నింపు దయచేసి ఉన్నను. నేను మరలా పాపంలో పడి మీకు ద్రోహం చేసింది. నా యేసువా, ఇక నుండి నా మరణ పర్యంతము
మీ సేవలో స్థిరంగా నుండుటకు కావలసిన శక్తిని ఈ రెండవ పాటను చూచి నాకు దయచేయండి. నాకు వచ్చుడు సకల శోధనల యందు సదా నేను మీ శరణు జొచ్చుటకు మీ అనుగ్రహం నాకు దయచేయండి. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఇన్నం మాకు నడికివ్వండి. మా యుద్ధ పొడిన వారిని విమర్శించినట్లు మా అప్పుడిని మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపడవి కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవుడి ప్రసాదం చేదాని మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమై ఉండిన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండు స్వామి. రంగులను చేసి తిని దూరంబుగా దూరితిని, నేరంబులను చేసి తిని క్రూరుండనై కొట్టి తిని, ఘోరంబు పాపిని దేవా అపరాధిని యేసయ్యా, కృప చూపి ద్రోవుమయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా. అక్షయ భాగ్యమునియా, మోక్షం చూపితివయ్యా. ఓరి పాప పుంజమెల్ల ప్రారాద్రోల యేసు స్వామి, క్రూర బాధ నుండెను. ఓరి పాప పుంజమెల్ల ప్రారాద్రోల యేసు స్వామి, క్రూర బాధ నుండెను. అమ్మలారా, నా కోసం ఎడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఎడవండి. ద్వేషం, అసూయ, కార్పణ్యం, ముళ్ళ కిరీటం.
ప్రభువు పుణ్య స్త్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తువ మేము ఆరాధించి నీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలయనగా మీ తిరుస్లీవ చేత లోకమును రక్షించితిరి. యేసు ప్రభువు నడచిపోవు మార్గమున వారి దేహములో నుండి రక్తము ప్రవాహముగా పారినప్పుడు కొందరు స్త్రీలు వారిని ఇంత పరితాపకరము స్థితి అందు చూచి కనికరపడి ఏడ్చిరి. ప్రభువు వారల ఏడుపును చూచి ఊరట చెప్పి వారులతో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని మందలించడం గురించి ధ్యానించడముగాక. నా రక్షకుడైన యేసువా, నేను చేసిన పాపములకు మన్నింపు దయచేసి నాకు ఊరటను పాలించండి. నీకు విరుద్ధముగా నేను చేసిన పాపముల నిమిత్తము మనస్తాపపడుచున్నాను. నరక వేదనల భయము వలన నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల నాకు గల ప్రేమ వలన అధికముగా దుఃఖము కలుగుచున్నది. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును గాక. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగ్ని. మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎప్పుడున్న సదాకాలం మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం. కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం. కదిలింది కరుణ రథం. మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒరిగింది. మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మతో పొందిన గర్భం పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది వగచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. పాప క్షమాపణ పొందిన హృదయాలు, పాప
అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. శక్తి లేక త్రోవాయందు క్రింద కూలే లేవాలేక యేసు. 9వ స్థలము యేసు ప్రభు మూడవసారి శిలువ కింద పడుట. యేసుక్రీస్తు మిమ్ము ఆరాధించి మీ స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుస్నేహ చేత ఈ లోకమును రక్షించుతిరి. ప్రభు గాయపరచబడినారు, ఆ గాయముల వలన వారు బలహీనులైతిరి. శరీరంలోని రక్తమంతా కారిపోయెను, కొలపాతకుల నిష్ఠూరము మితిమీరి ఉండెను. ప్రభువునకు కదలుటకే కష్టముగా ఉండెను, అయినను వారు త్వరగా నడవవలనని ఆయనను తొందర చేసిరి. అందుచే ప్రభు మూడవసారి శిలువ కింద బోర్లు చిదుముగాక. నా రక్షకుడైన యేసువా, మీ ప్రేమను తిరస్కరింపజేసిన గుణములను ఈ లోకాశలను జయించుటకు మీరు కపాల కొండకు పోయినప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలమును చూచి నాకు మీ వరప్రసాదములు దయచేయండి. నా సొంత బలము చేత నా పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయమును నాకు అందించిన ఎడల ఇక ఏనాటికి నీ పాపములో పడను. ఆమేన్. పరలోకమందుడు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. మా అన్నం మాకు నేటికివ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మిమ్మల్ని మా అప్పులను మీరు మన్నించండి. ప్రవేశంగా కీళ్ళలో ఉండి మమ్మల్ని రక్షించండి. తాకినంతను స్వస్థతను సగిన తనుపై యేసు ప్రభు యొక్క వస్త్రములను ఒలుచుట. యేసు క్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుస్లీవ చేత ఈ లోకమును రక్షించుతిరి. కొలపాతకులు బలవంతముగా ప్రభువు వస్త్రములను ఒలిచినప్పుడు వారి శరీరములకు వస్త్రములు ఖర్చుకొని ఉండినను ఆ దూరులో వాడిని నడికలముగా లాగి వస్త్రములతో పాటు మాంసం కూడా ఊడి వచ్చడం వలన వారు పడిన కఠోర వేదనను తలంచి పరితపించదముగాక. ఆ రక్షకుడైన యేసువా, ఈ సమయం ముందు మీరు మీ శరీరం అంతటా పడిన బాధను చూసి నేను శరీర సుఖములను వెగటక ఉండుటకును విరక్తకు విరుద్ధమైన పాపములను కట్టుకొన ఉండుటకును నాకు సహాయపడండి. మరియు ఈ ప్రపంచ వస్తువుగా నాకు గల ప్రేమనంతయు పిరికివేసి మీ మీద మాత్రమే ప్రేమవంతుడకు నాకు అనుగ్రహం దయచేయండి. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక.
మా దాపుని వారిని మన్నించండి. మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనీయక కీడు నుండి రక్షించండి. నేనయనగా మీ దృష్టి వచ్చేత ఈ లోకమును రక్షించుదురి. శరీర భాగమున కృంగి తల వంచి మరణించడం గురించి ధ్యానించడం గాక. నా రక్షకుడైన యేసువా, నా మీద గల ప్రేమ చేత మీరు మృతి నొందిన శ్లీవమురాను భక్తితో మృతి కొనుచున్నాను. నా పాపముల వలన నిర్భాగ్యమైన మరణము నాకు రావలసి ఉండెను. అయినను మీ మరణము చేత నన్ను రక్షించితిరి. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధలను పొందిన చేత నాకు మోక్ష భాగ్యము ఇచ్చురని నమ్ముచూ ఉన్నాను. మీ పాదములను కౌగలించుకొని మృతి పొందుటకు నాకు కృపను దయచేయండి. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పులను వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనీయక కీడు నుండి రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును యేసు ఆశీర్వదింపబడిన వారునే. మాత మా పాపములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగా. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. సౌండ్ ప్రైజ్ ఉంది. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే. కొంచెం
లోకముపై ఉనివేసి సుకుమారి కడుగానే లోకముపై ఉనివేసి ఎంత కఠిన సారయో నా బాల యేసయ్యా, ఎంత కఠిన సారయో నా బాల యేసయ్యా. కాలంలో చీలాలు కఠినలకు తిరిగొడుక, కాలంలో చీలాలు కఠినలకు తిరిగొడుక, ఎంత కఠిన సావయో నా బాల యేసయ్యా, ఎంత కఠిన సావయో నా బాల యేసయ్యా. ముల్లాది కిరీటము తలపై తిరిగొడుక, ముల్లాది కిరీటము తలపై తిరిగొడుక, పల్లవిల్లి పోతివో నా బాల యేసయ్యా, పల్లవిల్లి పోతివో నా బాల యేసయ్యా. పక్కన బల్యముతో పొడచేరి ఓ కొడుక, పక్కన బల్యముతో పొడచేరి ఓ కొడుక, రక్తమంత కాయలో నా బాల యేసయ్యా, రక్తమంత కాయలో నా బాల యేసయ్యా. నవమాసములు మోసి నిన్ను గంటి ఓ కొడుక, నవమాసములు మోసి నిన్ను గంటి అవమాన పరచివో నా బాల యేసయ్యా, అవమాన పరచివో నా బాల యేసయ్యా. అలనాడు సిరియను పలికిన పలుకులు, అలనాడు సిరియను పలికిన పలుకులు, లోయలలో నెరవేరును నా బాల యేసయ్యా, ఇలలో నెరవేరును నా బాల యేసయ్యా. మరియావర శుభమాని మనుజుడుగా పేరును, దేవుని నుండి దించి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతులను ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరం సమాధిలో ఉంచుతారు. యేసుక్రీస్తు మేము ఆరాధించి స్తోత్రం చేస్తున్నాము. లోకమును రక్షించితిరి. ప్రభు శరీరంను భూస్థాపన చేయుటకు శిశువులు తీసుకొని పోవచ్చుండగా తన తల్లియు వారి వెంబడి వెళ్ళి ఆ తిరు శరీరంను తానే సమాధిలో ఉంచారు. అటు వెనుక వారు సమాధిని పెద్ద రాశితో మూసి ఇళ్లకు వెళ్ళిపోయేది. నా రక్షకుడైన యేసువా, మీ మీద మూసిండు రాత్రి ముద్దు చేయుచున్నారు. మీరు మూడవ నాడు జీవితమై లేచుతుంది కదా. ఈ ఉత్థానము చూసి లోకాంత్యమున నేను మీతో ఉత్థానమవుటకు మోక్షమందు సదా మీకు పొగుడు ప్రేమించుటకు నాకు మీ అనుగ్రహములు పాలించండి. చెప్పండి, అందరు చెప్పండి. నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగా మా కొరకు ఇప్పుడు మేము మా వరదాసులను ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ మహిమగా ఆదిలో స్వామి
ఏ